హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉంది? ప్రభువుని నమ్మిన నా సమస్తము భద్రం, ఏది పోగొట్టుకోను అన్నోళ్ళకి ఎంతమందికి విశ్వాసం ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. ఆఖరికి మన వారి ప్రాణాలతో సహా. నువ్వు కోల్పోయిన నీ అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి, నీ కడుపును పుట్టిన బిడ్డైనా సరే నీ కోసం భద్రంగా ఉంటారు. నువ్వు ఈరోజు బాధపడుతుండొచ్చు, నీ రక్త సంబంధీకుల్ని కోల్పోయి ఏడుస్తుండొచ్చు. అప్పుడప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు తెచ్చుకొని దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసా? ఎందుకు బాధపడుతున్నావు? నా వాక్యం విని, నా గ్రంథం చదివి, నా విషయాలు తెలుసుకొని కూడా ఇంకా నువ్వు బాధపడుతున్నావా? కొద్ది కాలమే కదా ఈ ఎడబాటు. మళ్ళా నువ్వు కోల్పోయిన వస్తువు నీ దగ్గరికి తీసుకొస్తా కదా, నేను నీకు చూపిస్తా కదా. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? నా కుమారి, నా కుమారుడా, నువ్వు కోల్పోయిన వారిని తిరిగి నీ ముందుకు తెస్తాను. అంతేకాదు, ఇంకెప్పటికీ నీ నుంచి విడిపోకుండా శాశ్వతంగా నీకు ఇస్తాను. శాశ్వతంగా ఇస్తాను. ఆ రోజు సిగ్గుపడతావు నువ్వే. ఈరోజు ఎన్నోసార్లు ఫీల్ అయ్యావుగా, ఎందుకు చేసావు ఇట్లా, ఎందుకు చేసావు ఇట్లా, ఎందుకు చేసావు తండ్రి, ఎందుకు చేసావు అని అలిగావుగా కొన్నిసార్లు నా మీద. ఎదుగో చూడు, నా వారు అన్నావు కదిగో చూడు, నా బిడ్డ అన్నావు కదిగో నీ బిడ్డను చూడు, నా భర్త అన్నావుగా భర్తను చూడు, భార్య అన్నావుగా భార్యను చూడు, అన్న అన్నావుగా అన్నను చూడు, తమ్ముడు అన్నావుగా తమ్ముడిని చూడు, తండ్రి నా తండ్రి అన్నావుగా నీ తండ్రిని చూడు, నా తల్లి అన్నావుగా నీ తల్లిని చూడు. చూడు, ఆత్మల్ని నిర్మించింది నేను, శరీరాలను నిర్మించింది నేను. లేని వాటిని ఉన్నట్టు రప్పించడం తెలుసు, ఉన్న వాటిని లేనట్టు చేయటం తెలుసు, లేని వాటిని మళ్ళీ రప్పించడం నాకు తెలుసు. నేను అర్థం కాలేదా నీకు? ఇప్పుడు మా నాన్న నేను కోల్పోయానండి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. నా నిరీక్షణ ఏంటో తెలుసా? ఆయన దేవుని పాదాల చెంత నిరభ్యంతరంగా సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, పరదేశ మహిమలో ఉన్నాడు. ఒకరోజు వస్తుంది, తిరిగి తప్పకుండా నేను ఆయన కలుస్తాం. ఈసారి కలుసుకుంటే ఇక ఎప్పటికీ విడిపోం. అక్షయ దేహాలతో శాశ్వతంగా కలిసే దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇప్పుడు చెప్పు, ఏదన్నా మనం కోల్పోయేది ఉందా ప్రభువులో? ఏదన్నా కోల్పోయేది? ఆఖరి నీ ప్రాణంతో సహా తిరిగి నీకు ఇవ్వబడింది. ప్రభువులో నువ్వు కోల్పోయేది ఏదో ఒకటి చెప్పు నాకు. అవమానం పొందావా? శాశ్వత ఘనత వచ్చింది నీకు. ఇక్కడ నలుగురు ముందు, మనుషుల ముందు అవమానం పొందావేమో, ఈరోజు 4 దెబ్బలు తిన్నావేమో నలుగురి ముందు, కానీ రేపు అక్షయమైన ఘనత వచ్చింది నీకు. అక్కడ కోట్లాది మంది దూతల ముందు, కోట్లాది మంది మానవుల ముందు ప్రభువే నిన్ను గురించి ఏం చేస్తాడో తెలుసా? నా కుమార్తెయా, నా కుమార్తె, పిచ్చిదయా నేనంటే పిచ్చి, దీనికి తిక్కలది, పిచ్చిద్దా ఇట్రా అని దగ్గర తీసుకొని, నా కోసం దెబ్బలు తిందయా నా పిచ్చి కూతురు అంటాడు. నా కోసం తన్నులు తిందయా నా పిచ్చి కూతురు, నా కోసం పొద్దస్తమానం నా కలవరింతే ఈ పిచ్చిదానికి అంటాడు. సహోదరుడు నిన్ను చూపించి, ఈ పిచ్చోడికి ఎప్పుడు నేనే, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఒక మాట నన్ను సొనగల అడుగుతాడు. నా మీద కోపం రాలేదా నీకు? అన్ని బాధల్లో నెట్టాను కదా, అన్ని సమస్యలు అనుమతించాను కదా, అన్ని అవమానాల్లో తోసాను కదా, నీకేం అనిపించలేదా? ఎందుకయ్యా? అవమానానికి అప్పగించిన నువ్వే, ఘనతకు అప్పగించిన, దుఃఖం ఇచ్చిన నువ్వే, సంతోషం ఇచ్చిన, స్తోత్రం, హల్లెలూయా. చెప్పు నాన్న, గట్టిగా చెప్పు. నేనెందుకు అట్ట ఫీల్ అయ్యాను ప్రభా? నేను ఫీల్ అవ్వను, కాలేదు, అదే సంతోషం అని కోట్ల మంది ముందు, కోట్లాది దూతలు, మనుషుల ముందు ఆయన నీ తలనెత్తుతాడు, నిన్ను ఘనపరుస్తాడు, నీ విశ్వాసాన్ని ఘనపరిచి మాట్లాడతాడు నా యేసయ్య. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుందండి? ప్రభువులో ఉన్న మనం ఏది పోగొట్టుకోము, ఏది కోల్పోము. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఫలానాది పోగొట్టుకున్నాను అన్నా అని. ఏం పోగొట్టుకోగలవు? నీ ప్రాణమే తిరిగి నీకు ఇవ్వబడిద్దే, నీ వారి ప్రాణం కూడా నీకు ఇవ్వబడిద్దే, నీ అవమానాలు ఘనతలుగా మార్చబడతాయే. నా ఘనత పోగొట్టుకున్నానన్నా అంటే రెట్టింపు ఘనత నీకు అక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. దేవునికి స్తోత్రం.